కేవలం 80 రూపాయలతో మనం తిరుపతి నుండి తిరువన్నామలై చేరుకుంటున్నాము. అన్న నమస్తే అన్న, నేనన్నా కిరణ్ కుమార్ని. ఏమన్నా స్పీడ్ లో వస్తుందా గూడ్స్ ట్రైన్? మెయిన్లీ తిరుపతి నుండి తిరువన్నామలై విల్లుపురం జంక్షన్ వరకు ప్రతి రోజు నడిచే ఒకే ఒక ట్రైన్ ఈ ట్రైన్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు తిరుపతి నుండి విల్లుపురం వరకు ఒక ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ కు స్వాగతం సుస్వాగతం. మనం ఎప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ కి ఎంటర్ అవ్వాలని సరే అటు సైడ్ నుంచి ఎంటర్ అవుతాం. అటు సైడ్ అంతా రైల్వే స్టేషన్ ఫుల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇదంతా ఏరియా మీరు చూస్తుంది విష్ణు నివాసం ఏరియా. ఇక్కడ మీకు కనబడుతుంది సార్ బిల్డింగ్, ఇదే విష్ణు నివాసం. టెర్మినల్ 1 నుండి స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వ్యూ అయితే ఎలా ఉందండి. ఇక్కడైతే టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నామండి. మ్యాటర్ ఏంటంటే షంటింగ్ చేసుకుంటూ ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఒక ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. బట్ ఇటు పక్క చూసుకుంటే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఇంకొక ట్రైన్ ఉంది. నాకు తెలిసి మన ట్రైన్ అదే. అండ్ మన ట్రైన్ కి చాలా రిక్షాలు అయితే ఉన్నాయి. మాట్లాడుకుందాం, అన్ని వెళ్తూ మాట్లాడుకుందాం డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉంది కదా. అండ్ మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16853. మళ్ళీ చెప్తున్నాను 16853. తిరుపతి నుండి విల్లుపురం జంక్షన్ వరకు ఇది ఒక ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ గా వెళ్తుంది. కోచ్ లోపల సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. ఖాళీ అంటే ఖాళీ, ఎందుకంటే ఈ ట్రైన్ స్టార్టింగ్ తిరుపతి నుండి స్టార్ట్ అవుద్ది కాబట్టి ఖాళీగానే ఉంటుంది. ఇప్పుడే తిరుమల దర్శనం చేసుకున్న భక్తులందరూ, అరుణాచలం వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 12:56 అయితే అయింది. మన ట్రైన్ డిపాచర్ వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 1:40 ఇదిగోండి ఈ రోజు మన ట్రైన్ పుల్ చేయబోయేది వ్యాప్ 4 లోకోమోటివ్ రెడ్ కలర్ ది. ఇది ఈ రోడ్ జంక్షన్ ది 22608 ఇంజిన్ నెంబర్. ఇంకా ఇంజిన్ అయితే స్టార్ట్ చేయలేదు, ప్యాంటగ్రాఫ్ ని తగిలించలేదు. ఈ రోజు నేను ఈ ట్రైన్ లో స్టార్టింగ్ తిరుపతి నుండి ఒక ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్ అయిన తిరువన్నామలై వరకు ప్రయాణిస్తున్నాను. ఇక మన ట్రైన్ టికెట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. తిరుపతి నుండి తిరువన్నామలై 198 కిలోమీటర్స్ మనం ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ టోటల్ గా మనం టికెట్ కాస్ట్ చూసుకుంటే 80 రూపాయలు మాత్రమే. కేవలం 80 రూపాయలతో మనం తిరుపతి నుండి తిరువన్నామలై చేరుకుంటున్నాం. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో చూడండి ఒక స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. చర్లపల్లి తిరుపతి, తిరుపతి చర్లపల్లి. దీని రేక్షేర్ ఏంటంటే ధర్మవరం చర్లపల్లి, చర్లపల్లి ధర్మవరం. ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. వాటర్ బాటిల్ చార్జెస్ లో కొంచెం చేంజెస్ వచ్చినాయి. కొంతమందిలో తెలిసే ఉండొచ్చు. ఈ వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చి కేవలం 15 రూపాయలు మాత్రమే. రైల్ నీర్ అయినా, కిన్లే అయినా, ఏ బ్రాండ్ అయినా సరే రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిల్ 15 రూపాయలు మాత్రమే. మన వ్యాప్ 4 లోకోమోటివ్ స్టార్ట్ చేస్తున్నారు చూడండి. అదే స్టార్ట్ అయ్యింది ఇంజిన్. ఈ వీడియో చూస్తున్న మీరు ప్రతి ఒక్కరు కూడా తిరుపతి నుండి తిరువన్నామలై వెళ్ళడానికి మీరు ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు? బస్సా, ట్రైనా? బస్సా, ట్రైన్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. సాధారణంగా అందరూ తిరుపతి నుండి తిరువన్నామలై అరుణాచలం వెళ్ళడానికి చాలా మంది బస్సే ప్రయాణం చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది ట్రైన్ ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు అరుణాచలం వరకు. తిరువన్నామలై అరుణాచలం వెళ్ళడానికి ఈ ట్రైన్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుద్ది. ఈ ట్రైన్ ప్రతి రోజు ప్రయాణికులకి అయితే అందుబాటులో ఉంటుంది తిరుపతి రైల్వే స్టేషన్ నుండి. మన ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవడానికి 8 నిమిషాలు మాత్రమే ఉంది. కరెక్ట్ గా మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 1:48 స్టార్ట్ అయిపోతున్నాం. తిరుపతి వెళ్ళొస్తా మరి. మనమైతే ఇంజిన్ బ్యాక్ సైడే ఉన్నామండి. ట్రైన్ వెళ్ళేటప్పుడు హాంకింగ్ అలా ఇలా ఉండదు. తిరుపతి దాటిన తర్వాత ఈ మెయిన్ లైన్ అంతా కూడా సింగిల్ లైనేనండి. అది మొదలెడతా చూడండి. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు. ఇంకా జమ్మని ఎత్తుకుంటా చూడండి. ఇప్పుడు ఇంజిన్ మంది తిరుపతి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మన ట్రైన్ కి స్టాప్ లేదు, కానీ ఇక్కడ తిరుపతి వెస్ట్ హాల్ట్ ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. తిరుపతి దాటిన తర్వాత మన ట్రైన్ కి చంద్రగిరిలో మాత్రమే స్టాప్ ఉంది. మొదలైంది రప్ప రప్ప కొడతనే అంటారు. అదే మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ చూడండి 94.
ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మన ట్రైన్ స్పీడ్ ఎక్కలేదు, ఎందుకంటే ఎదురు చంద్రగిరి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి కొంచెం ఆరామ్సే వెళ్తున్నారు 94, 95లో. మన ట్రైన్కి మన జర్నీకి ఫస్ట్ స్టాప్ అయిన చంద్రగిరి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. తిరుపతి నుండి చంద్రగిరి వరకు 11 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. మన ట్రైన్ గురించి ఇంకొక ట్రైన్ అయితే వెయిట్ చేస్తూ ఉంది. మన ట్రైన్ రావాలి, ఆ ట్రైన్ వెళ్ళాలి. వెల్కమ్ టు చంద్రగిరి. ఆ ట్రైన్ వచ్చేసి హతియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తిరుపతి నుండి చంద్రగిరి వరకు సింగిల్ లైన్ కావడం వల్ల ఆ ట్రైన్ పక్కన పెట్టి మన ట్రైన్ అయితే రప్పించారు. మన ట్రైన్ వచ్చింది కదా చంద్రగిరి రైల్వే స్టేషన్కి, ఆ ట్రైన్ అయితే వదిలేరు. SMVT బెంగళూరు హటియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మే క్యా బోలా, రప్పలాడిచ్చేస్తారు ట్రైన్. ఈ ట్రాక్ లో కోచ్ మొత్తం దడదలాడిపోతుంది మొత్తం. చంద్రగిరి తర్వాత ట్రైన్ మొత్తం రపరపలాడిచ్చేసి మన ట్రైన్ డ్రైవర్ గారు సిగ్నల్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మనకైతే రెడ్ సిగ్నల్ పడింది. ఆన్ ద వే టు మన ట్రైన్ పాకాల జంక్షన్ కి అయితే వెళ్ళిపోతుంది. రెడ్ అనం లేదు, అప్పుడే గ్రీన్ ఇచ్చేసారు. హోమ్ సిగ్నల్ గ్రీన్ గా ఉందంటే మళ్ళీ రప్పే. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మన ట్రైన్ ఇంత ఖాళీగా వచ్చిన పాకాల జంక్షన్లో, చిత్తూరులో ఆఫ్టర్ మన తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత ట్రైన్ రూపం, కళ మొత్తం మారిపోద్ది అనమాట. అంటే ఇలా ఉన్న ట్రైన్ మొత్తం క్రౌడ్తో ఫుల్ అయిపోద్ది. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! మనకి ఎదురయ్యింది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? మన నర్సాపురం అరుణాచలం బండి. సడన్ సర్ప్రైజ్ వాయిచ్చావమ్మా. నర్సాపురం అరుణాచలం ట్రైన్. గోదావరి జిల్లా నుండి అరుణాచలం వెళ్ళాలనుకుంటే దీని మించిన ట్రైన్ ఇంకోటి లేదు. నర్సాపురం నుండి అరుణాచలం తిరువన్నామలై. పానపాకంని స్కిప్ చేసుకుంటూ పాకాల జంక్షన్ అయితే వెళ్ళిపోదాం పదండి. 2 గంటల 32 నిమిషాలకి మనమైతే పాకాల జంక్షన్ కి అయితే రీచ్ అవుతున్నాం. వెల్కమ్ టు పాకాల జంక్షన్. పాకాల జంక్షన్ లో క్రౌడ్ అయితే పర్లేదు. పాకాల రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనమైతే 2 రూట్లకి అయితే డివైడ్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మన ట్రైన్ ఏమో తిరుపతి కాట్పడి మెయిన్ లైన్ వెళ్తుంది. అటుపక్క మీకు ఇంకో లైన్ కనబడుతుంది చూసారా, ఆ లైన్ వచ్చేసి పాకాల ధర్మవరం మెయిన్ లైన్. అది అలా వెళ్తే ధర్మవరం వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్తే మనం కాట్పడి వెళ్ళిపోవచ్చు. మన ట్రైన్ తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత చంద్రగిరి, పాకాల జంక్షన్, చిత్తూరు నుండి కాట్పడి జంక్షన్ వరకు కూడా ఇలా సింగిల్ లైన్ లోనే ప్రయాణం చేస్తూ ఉండాలి. మనం స్టేషన్ లో వచ్చినప్పుడే డబల్ లైన్స్ అవుతూ ఉంటాయి. మనమైతే ఆన్ ది వే టు చిత్తూరు రైల్వే స్టేషన్. ఇదేంటి సీన్ తేడా కొడుతుంది? పూతల పట్టులో మన ట్రైన్ ని లూప్ లైన్ లో పెట్టారు. అబ్బాబ్బా భలే ఉందిలే ఈ రైల్వే స్టేషన్. పక్కన ఏదో చెరువు ఉంది, పక్కన రైల్వే స్టేషన్. అన్నా నమస్తే అన్న, నేనన్నా కిరణ్ కుమార్ని. నీ గురించి నేను ఎదురు చూస్తున్నాం. SMVT బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. పదండి ఇంక మనం డైరెక్ట్ చిత్తూరు వెళ్ళిపోదాం. మనమైతే 2 గంటల 43 నిమిషాలకి చిత్తూరు రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలి. కానీ ఇంకా 3 అయినా సరే ఇక్కడెక్కడే తిరుగుతున్నాం అనమాట. మన ట్రైన్ అయితే 33 నిమిషాల డిలేలో అయితే నడుస్తుంది. నాన్ స్టాప్ హాంకింగ్. రప్ప 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 రప్ప. వెల్కమ్ టు చిత్తూర్.
అటుపక్క ట్రైన్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. చిత్తూరులో మన ట్రైన్కి క్రౌడ్ పూలింగ్ అయితే బాగానే ఉంది. అండ్ చిత్తూరు వచ్చేసి మెయిన్లీ మనం కాణిపాకం వెళ్ళాలనుకుంటే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళైనా లేదా డైరెక్ట్ తిరుపతిలో ఆగకుండా చిత్తూరులో దిగి కాణిపాకం వెళ్ళాలనుకున్నా సరే చిత్తూరు రైల్వే స్టేషన్ అనేది నియరెస్ట్ రైల్వే స్టేషన్ కాణిపాకానికి. చిత్తూరు రైల్వే స్టేషన్ నుండి మనకైతే సిగ్నల్ వచ్చేసింది చలో. చిత్తూరు దాటిన తర్వాత మన ట్రైన్ కు స్టాప్ వచ్చేసి రామాపురం రైల్వే స్టేషన్ తర్వాత కాట్పాడి వెళ్తుంది. చిత్తూరు దాటిన తర్వాత మన ట్రైన్ పొజిషన్ అయితే ఇలా ఉంది. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే తిరుపతి దాటి చిత్తూరు వెళ్లే లోపు మన ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోద్ది అనుకున్నాను. ఎక్కడ ఏం ఫుల్ అవ్వలేదు. చిత్తూరు తర్వాత 18 కిలోమీటర్లు దాటుకుని మనమైతే రామాపురం రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. రామాపురం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. చాలా ట్రైన్స్ కి అంటే ఈ రూట్ లో వెళ్ళే ట్రైన్స్ కి రామాపురంలో స్టాప్ ఉండదు, బట్ ఈ ట్రైన్ కి ఉంది. రామాపురం నుండి క్రౌడ్ పుల్లింగ్ అయితే అంత లేదు కానీ చాలా మంది ప్రయాణికులు అయితే దిగారు రామాపురంలో. అలా వచ్చామో లేదో అర్థమైందిగా, సిగ్నల్ వచ్చేసింది. ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ లోనే ప్రయాణిస్తూ వచ్చాం అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ఈ ట్రైన్ కున్న స్టాపులు తిరుపతి, చంద్రగిరి, పాకాల జంక్షన్, చిత్తూరు, రామాపురం. రామాపురం తర్వాత మన ట్రైన్ వెళ్ళబోయేది కాట్పాడి జంక్షన్. అంటే మనం ఇప్పుడు తమిళనాడులోకి ఎంటర్ అవబోతున్నాం అండి. రామాపురం తర్వాత బొమ్మ సముద్రం రైల్వే స్టేషన్ దాటుకుని కాట్పాడి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాం. మన ట్రైన్ కి అయితే బొమ్మ సముద్రంలో స్టాప్ లేదు. అవునండి, బొమ్మ సముద్రంలో మన ట్రైన్ ఆగుతుందా? బొమ్మ సముద్రం. ఇప్పటి వరకు మనమైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో ఉన్నామండి, అదే SCR జోన్. బొమ్మ సముద్రం తర్వాత కాట్పాడి కదా, కాట్పాడి వెళ్తే జోన్ మారిపోద్ది అనమాట. సదరన్ రైల్వేస్ లోకి అయితే వస్తుంది. బొమ్మ సముద్రం వరకు కూడా సౌత్ సెంట్రల్ రైల్వే, కాట్పాడి నుండి సదరన్ రైల్వేస్. స్టేషన్ మొత్తం ఖాళీ. బొమ్మ సముద్రం మనకి రెడ్ సిగ్నలే పడింది, ఆగుతుంది ఇక్కడ. గోదావరి జిల్లాలో ముద్దు బిడ్డ SMVT బెంగళూరు నుండి కాకినాడ టౌన్, ది లెజెండరీ ట్రైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు తమిళనాడు, టెంపుల్ స్టేట్ తమిళనాడు. వెల్కమ్. అదిగోండి అటు సైడ్ ఒక ట్రైన్ వస్తుంది చూసారా, అదే MGR చెన్నై సెంట్రల్ మెయిన్ లైన్. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. తమిళనాడులో మన ట్రైన్ కి ఫస్ట్ స్టాప్. మీరు వేలూరు గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే కాట్పాడి జంక్షన్ అనేది చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే కాట్పాడిలో దిగితే గోల్డెన్ టెంపుల్ కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఏమన్నా స్పీడ్ లో వస్తుందా గూడ్స్ ట్రైన్. కాట్పాడి రైల్వే స్టేషన్ కి మన ట్రైన్ అయితే 4 గంటల 40 నిమిషాలకు రావాలి. బట్ ఇప్పుడు టైం చూడండి, 4 గంటల 6 నిమిషాలు. బిఫోర్ టైంలోనే కాట్పాడి జంక్షన్కి వచ్చేసాం. అట్టుంటది, చూస్తున్నారు కదా, రప్ప తోలుతున్నారు ట్రాక్ల మీద. కాట్పాడి జంక్షన్ నుండి మన ట్రైన్కి అయితే ప్రయాణికులు చాలా బాగా అయితే ఫుల్ అయ్యారు. తిరుపతి నుండే కాదండి, కాట్పాడి మీదుగా కూడా తిరువన్నామలై వెళ్ళడానికి చాలా మంది భక్తులు ఈ ట్రైన్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ లో మన ట్రైన్ అయితే ఇంకా అరగంట అవుతుంది. ఇంకా అరగంట దాకా మనం ఇక్కడ గడపాలన్నమాట. అక్కడ చూడండి ఏదో బండి, మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు కానీ 2 VAP7 లోకోమోటివ్లు, అందులో ఒక ఇంజిన్ ఫెయిల్ అయ్యినట్టు ఉంది. ఒక ఇంజిన్ అయితే తీసుకొచ్చింది ఇక్కడికి కాట్పాడి జంక్షన్. కాట్పాడిలో అయితే లంచ్ కమ్ బ్రంచ్ అయితే తీసుకున్నాం అనమాట. మధ్యాహ్నం లంచ్ అయ్యలేదు, నాకు మన బ్రోకి తీసుకున్నా. మన బ్రో అంటే చెప్పలే కదా, నేను మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారితో ట్రావెల్ చేస్తున్నాం మీ ఇద్దరం ఈ ట్రైన్లో. కాట్పాడి జంక్షన్లో టమాటా రైస్ తీసుకున్నాం. 70 రూపాయలు ఛార్జ్ చేసారు. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఎలాగో లంచ్ చాలా లేట్ అయిపోయింది కదా అని లంచ్ కమ్ బ్రంచ్లో మళ్ళీ వడ, అదే మన సైడ్ గారి అయితే యాడ్ చేసాం, ఇంకో 4. ఆయన చెప్పాను కదా ఇందాక, మన తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ బ్రోతో పెరుగన్నం పెట్టిస్తున్నాడు, వెజ్ బిర్యానీ పెట్టిస్తున్నాడు. ఏం చేయమంటారు బ్రో, అయ్యే దొరికినాయి కాట్పాడి జంక్షన్లో. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 4 గంటల 42 నిమిషాలు అయితే అయింది. అండ్ మన ట్రైన్ కాట్పాడి నుండి 4 గంటల 45 నిమిషాలకి అయితే స్టార్ట్ అవ్వాలి. ఆరకోణం వెల్లూరు కంటోన్మెంట్ జోన్ వరకు ఈ మెమో అయితే వెళ్తుంది.
అలా మేము వెళ్ళిందో లేదో ఇటు పక్క నుంచి చూడండి. అమ్మాయి ఎన్ని ట్రైన్లు అయ్యా బాబా ఈరోజు. తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ పంపించాకే ఆ ట్రైన్ పంపిస్తారు. ఈ ట్రైన్ కి రేక్ కూడా ఉంది. SMVT బెంగళూరు నుండి తిరుపతి వరకు, తిరుపతి నుండి కోయంబత్తూర్ వరకు అలా రేక్ షేర్లు చేసుకుంటూ వెళ్తుంది. ఈ ట్రైన్ లో కూడా నేను జర్నీ చేశాను. అయ్యి బాబోయ్ ఏంటిది, అటుపక్కే ఇప్పుడు తిరుపతి కోయంబత్తూర్ బండి వచ్చింది, ఇటుపక్కేమో MGR చెన్నై సెంటర్ కోయంబత్తూర్ బండి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా 5 గంటల 4 నిమిషాలకైతే మనం అయితే కాట్పాడి జంక్షన్ నుండి స్టార్ట్ అవబోతున్నాం. మన ట్రైన్ అయితే డైవర్ట్ అయిపోయింది వయా విల్లుపురం జంక్షన్ మీదుగా. సూర్య భగవాన్ వారు ఇంకా డ్యూటీ దిగాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. అదిగో రైల్ బ్రిడ్జ్, అదే మ్యాటర్. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న లైన్ ఏదైతే ఉందో కాట్పాడి విల్లుపురం జంక్షన్, ఇది ఒక సింగిల్ రైల్వే లైన్ అండి. రైల్వే స్టేషన్ వచ్చినప్పుడే డబుల్ లైన్ అవుతుంది అనమాట. వేలూరు కాట్పాడి అనేవి పక్క పక్కనే ఉంటాయండి. వెల్కమ్ టు వేలూరు కంటోన్మెంట్ జోన్. వేలూరు కాంట్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు చూసారు కదా ఎంత మంది ఉన్నారో. అసలు తిరుపతి నుంచి లేరు, చిత్తూరు నుంచి లేరు, కాట్పాడి నుంచి కూడా లేరు అంతమంది. స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ వేలూరు కాంట్ నుంచి. వేలూరు కాంట్ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది కన్నమంగళంకి. కన్నమంగళం నుండి తిరువన్నమలై వరకు కూడా, తిరువన్నమలై నుండి విల్లుపురం వరకు కూడా దగ్గరగానే ఉంటాయండి రైల్వే స్టేషన్లు. అంటే 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ లోనే ఈ రైల్వే స్టేషన్ అన్ని ఉంటూ ఉంటాయి. ఆన్ ది వే టు కన్నమంగళం. విజువల్స్ అయితే అలా ఇలా ఉండవు ఈ రూట్ లో. కన్నమంగళం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. మెయిన్లీ తిరుపతి నుండి తిరువన్నామలై విల్లుపురం జంక్షన్ వరకు ప్రతిరోజు నడిచే ఒకే ఒక ట్రైన్ ఈ ట్రైన్, తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్. మీరు గనక తిరుపతి నుండి తిరువన్నామలై వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 1:50 ప్రతిరోజు అవైలబుల్ ఉంటుంది. ప్లాట్ఫామ్ చెక్ చేసుకుని మీరైతే స్టార్ట్ అవ్వచ్చు. 365 రోజులు, వారంలో 7 రోజులు అయితే తిరుపతి నుండి తిరువన్నామలై వయా విల్లుపురం జంక్షన్ వరకు ఈ ట్రైన్ అయితే నడుస్తుందన్నమాట. ఒన్నపురం హాల్ట్. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని గమనించండి. తిరుపతి నుండి తిరువన్నామలై వెళ్ళడానికి ఈ ట్రైన్ కి ఎటువంటి రిజర్వేషన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఈ ట్రైన్ అన్ని కోచెస్ కూడా జనరల్ కోచెస్ తో రన్ అవుతాయి. అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం 10 జనరల్ కోచ్లు అయితే ఉంటాయి. ఈ ట్రైన్ ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఆరాంసే ప్రశాంతంగా తిరుపతిలో మధ్యాహ్నం అయితే తిరువన్నామలై 7 మనం చేరుకోవచ్చు. ఈ ట్రైన్ లో తిరువన్నామలై వెళ్ళడానికి తిరుపతి నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ అని చెప్తాను ఇది. ఒన్నపురం హాల్ట్ తర్వాత మన ట్రైన్ ఆగేది సేదరంపట్టులో. రావడమే లేటు వచ్చింది, అలా ఆగుతుంది, వెళ్ళిపోతుంది మన ట్రైన్. ఆర్ని రోడ్. టోటల్ గా తమిళనాడులో ఈ ట్రైన్ వచ్చేసి 11 స్టాపుల్లో ఆగుద్ది అనమాట. అదే మన ఆంధ్రప్రదేశ్ లో అయితే చెప్పాను కదా, తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాక చంద్రగిరి, పాతాళ జంక్షన్, చిత్తూరు, రామాపురం. టోటల్ గా ఈ ట్రైన్ వచ్చేసి 14 స్టాపుల్లో ఆగుతుందండి. సోర్స్ ఎండింగ్ కలుపుకుంటే 16 స్టేషన్లు. సోర్స్ అయిన తిరుపతి నుండి ఎండింగ్ డెస్టినేషన్ అయిన విల్లుపురం వరకు ఈ ట్రైన్ 16 రైల్వే స్టేషన్ లో ఆగుతూ వెళ్తుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6:21 అయింది. మరొక 9 నిమిషాల్లో మనం తిరువన్నామలై రైల్వే స్టేషన్ చేరుకోవాలి. వెల్కమ్ టు పోలూర్. మనమైతే ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన తిరువన్నామలలో అయితే దిగిపోతున్నాం కదా. తిరువన్నామలై చేరుకోవడానికి పోలూరు ఇస్ ది లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది తిరువన్నామలై, అరుణాచలం. వేలూరు కాంట్ తర్వాత తిరువన్నామలై మధ్యలో చూసిన నేను పెద్ద రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే ఈ పోలూరు రైల్వే స్టేషన్. తిరుపతి నుండి అరుణాచలం తిరువన్నామలై ఎలా చేరుకోవాలో బై రైల్ ద్వారా ఇప్పుడు మన ప్రయాణిస్తున్న ట్రైన్ వచ్చేసి తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్. ఇది ఒక ఇంటర్సిటీ సర్వీస్ గా ప్రయాణిస్తూ ఉంటుంది ప్రతిరోజు. తిరువన్నామలైకి కొంచెం ఎర్లీగా రీచ్ అవ్వాలి, అలాగే తిరుపతి నుండి కొంచెం నేను ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే మీరు
కామిని ఎక్స్ప్రెస్ అనేది మీకు ఆప్షన్ అండి. ట్రైన్ నెంబర్ 17407. ఈ ట్రైన్ వచ్చేసి మీకు ఆదివారము, అలానే మంగళవారము, అలానే లక్షవారం అయితే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అవైలబుల్ ఉంటుంది. మీరు ఇక్కడ టైమింగ్ చూసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ ఉంటుంది మనం తిరుపతి నుండి తిరువన్నామలై వెళ్ళడానికి. ఈ యొక్క వారాల్లో మీకు తిరుపతి నుండి మరొక ఆప్షన్ అయితే ఉందండి. తిరుపతి నుండి కాట్పాడి మేము. ఇదేంటండి ఈ ట్రైన్ తిరుమల దర్శనం అయిపోయి అర్ధరాత్రి కొండది కిందకు వచ్చేస్తారు చూడండి. అలాంటి వాళ్ళకైతే ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మీరు రాత్రి 11 సమయానికి వచ్చి అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ అనేది మీకు బాగా యూస్ అవుతుంది. తిరుపతి కాట్పాడి మేము ట్రైన్ లో మీరు కాట్పాడిలో దిగాలి. ఈ ట్రైన్ ఎక్కితే ఇదిగోండి కాట్పాడిలో మీరు 5ంటికి దిగుతారు. 5:10కి అక్కడ నుంచి మళ్ళీ విల్లుపురం మేము ఉంటుందన్నమాట. కాట్పాడిలో దిగిన వెంటనే పక్క ప్లాట్ఫామ్ లోనే మీకు ఈ ట్రైన్ అవైలబుల్ ఉంటుంది 66025. లేదు అంటే మీరు తిరుపతి కాట్పాడి మేము ఎక్కి 5ంటికి దిగిన తర్వాత ఈ ట్రైన్ నేను ఎక్కలేను అనుకుంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకుని 77027 ఈ ట్రైన్ ఎక్కండి. కాట్పాడి విల్లుపురం మేము. ఈ ట్రైన్ అయితే 6:45 బయలుదేరుతుంది. 8:42 కల్లా మనం అరుణాచలం చేరిపోవచ్చు. మీకు అర్థమైంది కదా? అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఈ విషయాన్ని గమనించండి, మీకు బాగా అర్థం అవుతుంది. తిరుపతి నుండి కాట్పాడి వస్తారండి, కాట్పాడి నుండి విల్లుపురం వెళ్తారు ఈ 2 ట్రైన్లు. సో ఇదే అనమాట తిరుపతి నుంచి మనం తిరువన్నామలై అరుణాచలం చేరుకోవాలనుకుంటే ట్రైన్స్ ఇవే అనమాట. ఈజీగా మనం 70 రూపాయలతో మెమూలో అయితే వెళ్ళిపోవచ్చు. మీరు మెమూ ట్రావెల్ చేసినప్పుడు తిరుపతి నుంచి కాట్పాడి టికెట్ తీసుకోవద్దు. తిరుపతిలో డైరెక్ట్ తిరువన్నామలై టికెట్ తీసుకోండి. తిరువన్నామలై టికెట్ తీసుకుని కాట్పాడిలో దిగి ట్రైన్ మారనండి. మళ్ళీ టికెట్ తీసుకుంటే కాట్పాడి రైల్వే స్టేషన్ చుట్టూ తిరగద్దు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం, కామన్ ఎక్స్ప్రెస్ అయితే మనకి రిజర్వేషన్ కోచ్లు ఉంటాయి, జనరల్లో ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మన ప్రయాణిస్తున్న ట్రైన్ ఏదైతే ఉందో 16853 తిరుపతి విల్లుపురం జంక్షన్ వరకు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఇందులో మొత్తం పూరా జనరల్, ఇందులో మొత్తం జనరల్ కోచెస్ ఉంటాయి, ఆరామ్సే వెళ్ళచ్చు. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నాను, ఈ ట్రైన్ మొత్తం కూడా పౌర్ణమి తేదీల్లో ఇసుకేస్తే రాలేనంత జనం అయితే ఉంటారు కంపల్సరీ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం అరుణాచలీశ్వరాయ నమః. వెల్కమ్ టు తిరువన్నామలై అరుణాచలం. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి తిరువన్నామలై తర్వాత ఆదిత్యనార్, తిరుకోవెల్లూర్, తర్వాత విల్లుపురం అయితే వెళ్ళిపోద్ది. ఇంకొక 2-3 స్టాపుల్లో విల్లుపురం అయితే చేరిపోద్ది అనమాట. 8:30 ఆ టైంకి విల్లుపురం. అండ్ మనమైతే వచ్చేసాం తిరువన్నామలై అరుణాచలంకి. కేవలం 80 రూపాయలతో తిరుపతి నుండి తిరువన్నామలై అయితే ఎలా చేరుకున్నానో చూసారు కదా. చాలా సులభంగా, చాలా తక్కువ ఖర్చుతో మనమైతే తిరువన్నామలై అయితే చేరుకున్నాము. మీరు కూడా చేరుకోవచ్చు. సో ఇది వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమంటే తప్పకుండా అది కూడా కామెంట్ చేయండి. అండ్ మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్. ఓం అరుణాచలీశ్వరాయ నమః.